చేసిన మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్న, మీరు ముందు వచ్చారు, మేము చాలా డిలే అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమనుకోకండి, కొంతమందిని నేను పేరు చెప్పలేను, కొంచెం ఒక 10 నిమిషాలు అటెన్షన్ ఉంటే బాగుంటుంది. చిన్న సినిమానే మేము ఒప్పుకుంటాం. మహా అయితే మీకు ఒక ½ అన్ అవర్ లేట్ అవుతుందేమో ఈవెంట్, మేము మళ్ళీ ఇలాంటి స్టేజ్ ఎక్కుతామో లేదో కూడా తెలియదు. అట్లీస్ట్ ఈ స్టేజ్ కన్నా కొంతమంది రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. సో ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో నేనేమంటున్నానంటే, ఇంత దూరం రావడానికి మేము చాలా ప్రయత్నం చేసాం. మీకు ఒక ½ అన్ అవర్ లేట్ అయితే మహా అయితే తిట్టుకుంటారు, ఇంకో ఈవెంట్కి వెళ్తే మమ్మల్ని మర్చిపోతారు. మేము కనుక ఇక్కడ చేసే ప్రయత్నం గెలిస్తే నాలాగా చాలామంది వస్తారు, వీళ్ళలాగా చాలామంది రావడానికి ఒక స్టేజ్ ఉంటుంది. అట్లీస్ట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. సారీ మాట చెప్పినందుకు, ఎందుకంటే ఇందాంచి ట్రిప్ అవుతున్నాను కొన్ని విషయాల్లో. చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం. అందరు నన్ను పొగుడుతున్నారు కానీ నాకు పొగిటింది ఏం కనపడట్లేదు. ఎవ్రీ ఫ్రేమ్లో మేము ఎంత స్ట్రగుల్ అయ్యాం. నా మీద ఒకరు డబ్బులు పెట్టారు, ఆ డబ్బుని ఎలా సేవ్ చేయాలి, రూపాయి అయ్యేదాన్ని పావులాలు ఎలా చేయాలి, ఇదే మైండ్లో ఉంది. ఎందుకంటే మా మీద అంత డబ్బు పెట్టారు అంటే నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఎవడన్నా వస్తే ఆయన ఆరిపేస్తారు, పంపించేస్తారు అనేది ఇక్కడ జనరల్గా జరిగే టాకు. నేనేంటంటే అట్లీస్ట్ ఒక ప్యాషనెట్ పిచ్చోళ్ళు తగిలారు అని అంటే ఓకే, ఇలా ముంచరు, ఎక్కడో చోటు మంచోళ్ళు ఉంటారు అని బిలీవ్ చేస్తారని ఒక హోప్ ఇవ్వడం కోసం మేము చాలా ట్రై చేసామండి. అండ్ ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి నేను ఒక 5-10 మినిట్స్ మాట్లాడుతాను, ఏమనుకోకండి. మళ్ళీ స్టేజ్ ఎక్కాలంటే ఇది మా లాస్ట్ ఈవెంట్. సారీ అన్న, ఒక 5-10 మినిట్స్ ఏమనుకోకండి. నేనేమన్నా అంటే, ఫస్ట్ ఇంత పెద్ద సినిమా చేయడానికి అందరూ ఏమంటే చాలా గ్రాండియర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు. కానీ ఇంత పెద్ద సినిమా చేయడానికి కారణం ఏంటంటే పంపాదిపేట, వేమవరం, తుని ఈ సరౌండింగ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, రియల్ మత్స్యకారులు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నాం అని చెప్పి మేము వెళ్ళి ఏదో 2 మంత్స్ రీసెర్చ్ చేసాం, 3 మంత్స్ చేసాం అని చెప్తున్నాం. కానీ ఫస్ట్ మేము వెళ్తే మా గురించి ఒకటి కథ చెప్తున్నాడా, మీకు మా నుంచి ఏం కావాలని చెప్పి, అంటే యాక్చువల్గా వాళ్ళు ఏంటి అనేది మేము ప్రపంచానికి చెప్పాలనుకున్నాం. ఆ ప్రేమ మాకు దొరికింది. వాళ్ళే వచ్చి ఇందులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా చేశారు, వాళ్ళే ఇందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. అంటే అంత సపోర్ట్ ఇచ్చారు. మా కథను చెప్పండి, మా కథను బయటికి తెలియాలి, ఎలా అయినా తెలియాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే ఇంత పెద్ద సినిమా తీసేవాళ్ళం కాదు మేము. ఈరోజు అందరూ అంటున్నారు ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్దగా ఉంది అంటే నిజంగానే ఇద్దరం చాలా చిన్న కథ అనుకుని స్టార్ట్ చేసాం. కానీ కథ మీద ఫస్ట్ తను పెన్ను పెట్టినప్పుడు క్యారెక్టర్స్ రాస్తుంటే ఫస్ట్ రాజీవ్ కనకాల గారనే రాసాం. ఇంకా వేరే తగలట్లేదు, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి అడిగాం, ఆయన ఓకే అన్నారు. తర్వాత రాస్తున్న కొద్దీ జగదీష్ లాంటి ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది బ్రదర్ అని తను అన్నాడు. నేను ఒకటే, వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మదర్ నేను ఎప్పుడో నా దగ్గరికి తను వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైతే నాకు కథ చెప్తున్నావో ఇది నిజం. లాస్ట్ డే క్యూబుల కోసం ఇప్పుడు మేము యాక్చువల్ పరిగెడుతున్నాం, క్యూబులు, ఈఎఫ్ఓలు, ఇవన్నీ ఫార్మాట్లు, రేపు రిలీజ్ ఉంది, ఈ టెన్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్ ఇక్కడ ఉన్నా కూడా మాకు. ఇది అవ్వగానే మళ్ళీ ఇప్పుడు పరిగెత్తాలి, ఇది నిజం. ఈ మధ్యలో జరిగేది అంత అబద్ధం అని మేము ఇద్దరం బిలీవ్ చేసాం. అది ఈరోజు మ్యాజిక్ జరిగింది, అంత అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు వచ్చింది. నేను మీకు చెప్పానమ్మా, మీ అబ్బాయిని నేను నా చేయి పట్టుకుని ఒక డైరెక్టర్గా వదిలే వరకు నేను ఉంటానని చెప్పాను. దానికి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా జరిగినాయి. కానీ ఈరోజు చెప్తున్నాను, మీ కొడుకు ఒక చాలా పెద్ద డైరెక్టరు. నేను చెప్పడం కాదు, ఈరోజు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను తన ద్వారా నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను. రేపు నుంచి నవీన్ రాజు అవసరం మీకు లేదు. మీ కొడుకు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాడు. థ్యాంక్ యూ. అండ్ నేనేమంటున్నానంటే, జోయల్ ఎంత ప్యాషనెట్ అంటే, తను నా దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఒక డెమో చేసాం. మేమేమనుకున్నంటే ఫస్ట్ మమ్మల్ని ఎవరైనా బిలీవ్ చేయాలంటే ఫస్ట్ మన ఇద్దరం ఒక డెమో చేద్దాము, అసలు మన ఇద్దరికి సింక్ అవ్వాలా లేదా అని మేము అనుకున్నాము. ఆ డెమోకి ఆల్మోస్ట్ 40+ అవార్డ్స్ వచ్చినాయండి. అది చూసి ఈరోజు ఇంత పెద్ద సినిమా తీయడానికి ఒక రోజు ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఆ రోజు డెమో చేసి ఆ డెమో అంత అద్భుతంగా అందరూ మెచ్చుకున్నారు కాబట్టి మేము ఇంత దూరం ప్రయత్నం చేయగలిగాం. జోయల్ చాలా జరిగినాయి, మనం అందరికీ అన్నీ చెప్పుకోలేం. కానీ ఒకటే చెప్తాను, నీ చెయ్యి ఎప్పుడు వదులుతానంటే ఈ స్టేజ్ మీద వదులుతానని చెప్పాను. ఈ స్టేజ్ మీద అందరికీ పరిచయం చేశాను. ఇక ముందు ఎలా వెళ్తాం అనేది అది నీదే. ఎందుకంటే ఇప్పటి నుంచి మళ్ళీ చెప్తున్నాను, తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ వచ్చాడండి. అది నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ కనపడిపోయింది. నేను ఇంకొక విషయం ఏంటంటే, అమ్మా
సో అందరం ఎమోషనల్గా ఎందుకు ఉన్నామంటే రేపు పొద్దున్న సినిమా చూసిన 17th డెఫినెట్గా చెప్తున్నానన్నా, సూపర్ బ్లాక్ బాస్టర్ సినిమా తీసామని చెప్పను కానీ కొత్త వాళ్ళు చాలామంది సినిమాలు తీస్తారు, వస్తారు వెళ్ళిపోతారు. ఆ కేటగిరీలో మాత్రం మేము ఉండం. ఒక మంచి సినిమా తీసాం. ఫిషర్ మ్యాన్ మీద వచ్చిన సినిమాల్లో ఒక మంచి సినిమా అంటే మా సినిమా గుర్తు వస్తుంది. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి, రాజు సార్ ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆయన క్యారెక్టర్ వచ్చాక చాలా హ్యాపీ ఫీల్. తర్వాత పృథ్వీ గారు కథ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి అక్కడ యాక్ట్ చేస్తున్నారు. మేమే అడిగాం ఒకసారి కథ చెప్పొచ్చా అని అడిగాం. చెప్పిన తర్వాత ఈ స్టేజ్ మీద చెప్తాం, మీకు కూడా చెప్పలేదు. ఒకసారి వాళ్ళ అమ్మాయితో మాట్లాడమని అన్నాక మేము కొంచెం ఫంక్ అవుతున్నాం. అంత పెద్ద ఆయన కదా, ఇప్పుడు ఆయన ముందు కూర్చుని కథ చెప్పాలి, నచ్చపోయిన తీసుకోవాలి, ఈ పెద్దోళ్ళతో ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. తర్వాత ఆమెతో సపరేట్గా ఏమైనా కలవడానికి కుదురుతుందా అని అనుకున్నాం. బయట నేను జోయిల్ వెళ్ళి కలిసాం. అప్పుడు ఒక మాట అందామా, పృథ్వీరాజ్ కూతురుగా అయితే నన్ను తీసుకోవద్దు, కావాలంటే మా నాన్నకి నేను చెప్తాను, నాకు కథ నచ్చలేదని చెప్తాను. అంటే నేను ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు, నాకు కథ నచ్చలేదని చెప్తాను, కానీ నాకు ఒక 2 minutes క్లిప్ నేను చేసి పంపిస్తాను, అది నచ్చితేనే తీసుకోండి అంది. సో మీ ప్యాషన్కి మీరు ఖచ్చితంగా మంచి హైట్స్ వెళ్తారు. అండ్ పూజా సుహాసిని గారు, ఆమె చాలా, ఇప్పుడు మేము ఎలా అయితే సినిమా పిచ్చోళ్ళు ఉన్నామో అందులో ఇంకొక పిచ్చోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఆల్మోస్ట్. సో ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆ క్లాసికల్ డ్యాన్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సముద్రం దగ్గర ఆ క్లాసికల్ స్టెప్లు ఇసుకలో ఎండలో ఇందరు రాజు సార్ అన్నట్టు అది అంత ఈజీ కాదండి. అంటే ఇక్కడ అనుకోవడం చాలా ఈజీ, కానీ సముద్రాన్ని చూడడం చాలా ఎంజాయ్, కానీ అక్కడ నుంచి ఫేస్ చేయడం అనేది చాలా టఫ్. అలాంటి టైంలో కూడా మీ ఇద్దరికి ఫెసిలిటీస్ లేకపోయినా చాలా సందర్భాల్లో మీరు అడ్జస్ట్ అయ్యారు, మీరు కథను నమ్మారు. అదే కథ ఈరోజు జనాల ముందుకు వచ్చింది. డెఫినెట్గా వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాను. అందరూ అంటారు నేను నవీన్ ద్వారా వచ్చాను, డాలీ స్టూడియోస్ మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు అంటారు నవీన్ ద్వారా వచ్చాము, అందరు నవీన్ ద్వారా. అంటే నవీన్ ద్వారా ఎవరు రాలేదండి. నేను నా 8-9 years జర్నీలో నేను యాత్ర 2లో కొడల నాని క్యారెక్టర్ నేనే చేశాను, హరికథలో వీరబాబు క్యారెక్టర్ నేనే చేశాను. అదే నవీన్ బంగారు రాజులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గా చేశాడు. సో నేను స్టెప్ బై స్టెప్ ఒక 8-9 years నుంచి చేసుకుంటూ వస్తానే ఉన్నాను. ఇందాక శ్రీలు గారు అన్నట్టు నెక్స్ట్ సినిమా చేస్తే ఎందుకు తీసుకుంటానంటే, నేను లీడ్గా చేస్తే నా పక్కన ఒక 40-50 మంది ఆకలితో ఉన్న వాళ్ళే ఉండాలి. ఈ 8-9 సంవత్సరాలు నాతో పాటు ఆకలితో ఉన్న వాళ్ళు నాతో ఎంతవరకు అయితే అంతవరకు చేస్తాను. నేను ఎన్ని సినిమాలు లీడ్గా చేస్తానో నాకు తెలియదు, బట్ నేను చేస్తే మంచి కథతో వస్తాను. చాలామంది యాక్టర్స్ ఆల్రెడీ ఉండి ప్రూవ్ చేసుకోవాలన్న వాళ్ళు ఖచ్చితంగా అందులో ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారండి, దానికి ఖచ్చితంగా 17th పే ఆఫ్ ఉంటుంది. అండ్ నాగమహేష్ గారు, నాకు ఫాదర్ లేరు. నేను ఆల్రెడీ సెట్లో కూడా చెప్పాను, ఈయనతో సీన్ చేసిన తర్వాత చాలాసార్లు ఏడ్చాను. ఈయన సీన్లు జరిగిన చాలాసార్లు నేను జోయిలు పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నాం. ఎందుకంటే ఈయన నటన నేను చెప్పేంత పెద్దోడిని కాదు, కానీ 17th ఇంటర్వెల్ ఈయన ఏడిపిస్తాడు. సెకండ్ హాఫ్న సినిమాలో జరిగే ట్విస్ట్లు అందరూ ఖచ్చితంగా ఒక గొప్ప కథ తీశారా అని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని నమ్మి మమ్మల్ని బిలీవ్ చేసి మీరు, నేను యాక్చువల్గా చాలా బ్లెస్డ్ అండి. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను, కానీ నేను ఎప్పుడు అనుకున్నాను ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకు మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మనం ఎలా వెళ్ళాలి అనుకుంటే నేను ఒకటే అనుకున్నా, ఎవరికి సపోర్ట్ చేయరు, మనం ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. ఎవడో ముఖం తెలియనోడు నా మీద క్లాప్స్ కొట్టాలి అంటే ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వీళ్ళు చెప్పిన అన్నీ ఉంటాయి. అవన్నీ జరిగితేనే రేపు పొద్దున మనం ముఖం తెలియనోడు విజిలేస్తాడు, క్లాప్ కొట్టాలి. అంత ఈజీ కాదు. యాక్టర్ అవడం అంత ఈజీ కాదు. 1 కోటి రూపాయలు సంపాదించి బెంచ్లో దిగొచ్చు, కానీ బెంచ్ కారే చూస్తారు. కానీ యాక్టర్ అనేవాడు ఆటోలో వచ్చినా కూడా ఆ యాక్టర్నే చూస్తారు. అది యాక్టర్ కొన్న గొప్పతనం. ఆ యాక్టర్గా పుట్టడం నేను చాలా అదృష్టవంతుని. అది మా నాన్నగారు కోరుకున్నారు నేను యాక్టర్ అవ్వాలని. ఆయన నాకు చెప్పలేదు ఎవరెవరితో అంటే, నేను అది సీరియస్గా తీసుకుని ట్రై చేశాను. ఇదే స్టేజ్ మీద మా నాన్నగారు అక్కడ నుంచుని ఆ రోజున నేను చెప్పాను, నాన్న నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు ఏదో చెప్పాను యంగ్ టైంలో, ఇక్కడే ఉన్నారు మా డైరెక్టర్ గారు. అప్పుడు ఈయనతోనే వనవాసం ఒక సినిమా చేశాను, అది చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు మా నాన్నకి ప్రామిస్ చేశాను, మళ్ళీ నేను స్టేజ్ ఎక్కితే మంచి క్వాలిటీ ఫిలింతో వస్తాను, నీ కొడుకు ప్రపంచానికి తెలుస్తాడు, హీరోగా కాదు మంచి నటుడిగా తెలుస్తాడు నాన్న అన్న. ఈరోజు ఆయన లేరు. నేను అసలు ఎమోషనల్ అవ్వకూడదని వచ్చాను, కానీ రాజు సార్ వల్ల నేను అవ్వాల్సి వచ్చింది. మా మదర్ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. నేను షూట్లోనే చచ్చిపోవాలని డిసైడ్ అయినాను. నా లాస్ట్ బ్రీత్ ఆన్ సెట్లో అయిపోవాలి, అది నా కోరిక. ఇది నేను వేరేగా చెప్పట్లేదు, అది నా కోరిక. అది ఎందుకంటే నాకు సినిమా అంటే అంత పిచ్చి. అలా నాలాగా పిచ్చి ఉన్న వాళ్ళనే తీసుకుంటా. ఆ అజీమాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ ఫోటోషూట్ చేసింది ఆయనే.
అందుకే ఆయన తీసుకొచ్చి నాకు ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ త్రూ అని నేను నమ్మాను కాబట్టి ఆయనే నా పక్కన పెట్టుకున్నా. వెంకటన్న వనవాసం తీసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఆయనే. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్లో ఒక టర్నింగ్ అప్పుడు నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎవరికి నేను హెల్ప్ చేయలేదండి. వాళ్ళందరిని తెచ్చుకుని నా స్వార్థం ఏంటంటే ఇంత మంచి కథ జనాలకు తెలియాలంటే ఇంత మంచి క్వాలిటీ పీపుల్ ఉంటేనే నేను జనాలకు తెలుస్తాను. ఇంత మంచి క్వాలిటీ ఇంత మంచి టాలెంటెడ్ ఉన్న పీపుల్ ఉంటేనే నేను జనాలకు తెలుస్తాను. వీళ్ళందరినీ నేను వాడుకుని ఈరోజు ఇంత మంచి కథతో మీ ముందుకు వచ్చి నేను ఎవ్వరికి ఏం హెల్ప్ చేయలేదు, నేను ఎవ్వరికి నేనేం చేయలేదు. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ నాకు చేశారు. ఇంత గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కానీ సార్ మీరందరూ నాకు నిజంగా చెప్తున్నా మా నాన్నగారి కోరిక 17th వీళ్ళు కొట్టే క్లాప్స్ వీళ్ళు కొట్టే అరుపులు ఆయనకి వినపడాలని కోరుకున్నా. 8 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఆ క్లాప్స్ దొరకట్లేదు, ఆ విజిల్స్ దొరకట్లేదు. కానీ ఫస్ట్ టైం నేను చాలా ప్రౌడ్గా ఉన్నా. 17వ తారీఖు మా నాన్నకి వినపడుతుంది, చాలా గట్టిగా వినపడుతుంది అని నేను నమ్ముతున్నా. చాలా గట్టిగా వినపడుతుంది. మళ్ళీ నేను కథతో వస్తే ఇంతేమంది ఆకలితో ఉన్న వాళ్ళు ఇంతేమంది పిచ్చోళ్ళతోనే వస్తా. ఈవెన్ నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, ప్రొడ్యూసర్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ప్రొడ్యూసర్తో మనం సినిమా తీస్తున్నాము అంటే చాలా బాధలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మనం చెప్పలేము, కొన్ని అనుకున్నట్టు అవ్వవు. చాలామంది సినిమాలు ఆగిపోతాయి అందుకనే. కానీ నేను నిజంగా చాలా అదృష్టవంతుని ఏంటంటే ఇన్ని బాధలు వచ్చినా ఇన్ని కష్టాలు వచ్చినా చాలా స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఆయన ఎందుకు మొండిగా నమ్మాడో ఎందుకు ఆయన బిలీవ్ చేశాడో నాకు తెలీదు. కానీ నేను ఇప్పటికీ ప్రామిస్ చేస్తున్న సినిమా అయిపోయింది. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయం సార్. 17th ఖచ్చితంగా మీరు కానీ మీ ఊర్లో ఎవరైతే మమ్మల్ని ప్రేమగా పిలిచారో వాళ్ళందరూ ప్రౌడ్గానే చెప్పుకుంటారు. లైఫ్ లాంగ్ ఈ సినిమా ఒక గొప్ప సినిమా తీసాను ప్రౌడ్గానే చెప్పుకుంటారు. కానీ మా వల్ల మీకు ఎటువంటి రాదు. అది ఏ విధంగా అయినా సరే దానికి నేను ఎంతవరకు ట్రై చేయగలుగుతానో అంతవరకు చేస్తాను. అది ఎల్ఈడి వేసుకునే ఊర్లో అమ్మడి తిరుగుతానా, రోడ్ల మీద పోస్టర్లు అతికించుకుంటానా, ఇవన్నీ ఎందుకు చేశానంటే కేవలం నన్ను నమ్మి ఒకళ్ళు డబ్బులు పెట్టారు. మా నాన్నగారు ఉంటే అంత బెటరు. నేను టీజర్ లాంచ్లో కూడా చెప్పాను, అంత ఒక మనిషి నన్ను అంత పిచ్చిగా నమ్మాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి సినిమాని బయటికి తీసుకెళ్లాలనుకున్నా. అంతేగాని షో ఆఫ్ చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలని నాకు లేదు. ఈ సినిమా ఎలా అయినా జనాలకు తెలియాలి. మేము ఒక మంచి సినిమా తీసామండి, చాలా మంచి సినిమా తీసాం. కానీ జనాలకు తెలియకపోతే యూజ్లెస్ అన్నమాట. అందుకని ఇంత మంచి సినిమా జనాలకు ఎలా వెళ్ళాలని చాలా ప్రయత్నం చేసాం. డెఫినెట్గా 17th మేము ముందుకు వస్తాం. ఎవరిని డిసప్పాయింట్ చేయం. డిఓపీలు ఇద్దరు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదండి, వాళ్ళు గుండెకాయ లాంటి వాళ్ళు. ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్, నేను ఆయన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే నా మీద నేను దిష్టి వేసుకున్నట్టు ఉంటుంది. ఆయన కేవలం ఈ సినిమా చేశారంటే నా మీద ఉన్న ఇష్టం, నవీన్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయనకి నా మీద ఉన్న పిచ్చి. అందరూ ఆల్మోస్ట్ నా కోసమే చేశారు, అది ఎవ్రీ ఫ్రేమ్లో కనపడుతుంది. కానీ మీరు నాకు ఇచ్చింది మాత్రం ఇది పెద్ద గిఫ్ట్ సార్. నా లైఫ్లో ఇది ఒక పెద్ద గిఫ్ట్ మీరు నాకు ఇచ్చారు. అండ్ ఇంకోటి ఎవరిదైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ. అండ్ ఎస్పెషల్లీ డైరెక్షన్ టీం, మీ అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీరందరు లేకపోతే మాత్రం సినిమా లేదు. రవి నుంచి, పవన్ నుంచి, మహేంద్ర నుంచి, ప్రభా నుంచి, ఎస్పెషల్లీ జీవన్ అన్న, నువ్వు లేకపోతే జోయల్ జార్జ్ లేడు. దానికి నీకు సపరేట్గా నేను వచ్చి చెప్పక్కర్లేదు. వితౌట్ జీవన్ జోయల్ జార్జ్ లేడు, ఓకేనా? అది నీ తమ్ముడు గెలిచాడు అంటే వెనక నువ్వు ఉన్నట్టే, షాడో నువ్వు, ఓకేనా? సో అండ్ మనోజ్ తన కొత్త కుర్రోడు, ఇందులో లిరిక్స్ అంత అద్భుతంగా ఉన్నాయి, డైలాగ్స్ అంత అద్భుతంగా ఉన్నాయి అంటే తనే చేశాడు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్గా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ రాజేష్ ఎక్సెట్రా ఇద్దరం చాలా గొడవ పడ్డాం, చాలా ఇన్ఫాక్ట్ మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు. మేము చాలా రోజులైంది మేము ఇద్దరం మాట్లాడుకుని. ఎందుకంటే మనోడు ఎప్పుడు నాకన్నా మంచి బట్టలు వేయాలి, నాకన్నా బాగా రెడీ అవ్వాలి, ఈవెంట్లో నేనే హైలైట్ అవ్వాలని మనోడు ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సినిమా నువ్వు హీరో నేను విలన్ చేస్తావు, అప్పుడు నువ్వు సెట్ అయిపోతావు. సో నేను మనోడు ఏంటంటే ప్రొడ్యూసర్ గారు మా దగ్గర రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ మనోడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరం బంగారు రాజులో విలన్కి ఇటు సైడ్ నేను, అటు సైడ్ మనోడు ఉన్నాడు. ఈరోజు నేను హీరోగా చేసిన సినిమాలో నా పక్కన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఉన్నాడు. నీకు ఈ సినిమా తర్వాత డెఫినెట్గా అందరూ అన్నట్టు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అప్పుడు ఇలాగే గొడవ పడదాం, సరేనా? బాయ్. అండ్ సారీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే. అండ్ జగదీష్, థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఉన్న ఇష్టంతో నువ్వు ఈ సినిమా చేసినందుకు అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఇందులో ఏ క్యారెక్టర్ని కూడా కావాలని పెట్టుకోలేదండి. ఆ కథకి వాళ్ళు అవసరం అయ్యి ఆ క్యారెక్టర్ని అదే పిలుచుకుంది. ఏది నేను చేసిందల్లో జోయల్కి ఏంటంటే నీకు ఏం కావాలో చెప్పాను, మనోడు పెద్ద లిస్ట్ చెప్తాడు, ఆ లిస్ట్ కోసం పొద్దున్నే పరిగెత్తాలి ఊర్లన్నీ. సో మొత్తానికి ఏంటంటే మంచి సినిమా తీసామండి. ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే సారీ. డెఫినెట్గా 17న మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తే నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఇలా అక్కడ ఉన్న వాళ్ళు ఒక 40-50 మందిని తీసుకుని వస్తాను, లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉంటాను. అండ్ ఇక్కడ వరకు రావడానికి నా కెరీర్ బిగినింగ్లో నాకు పిఆర్ఓగా చేశారు మధు గారు.
మధు విఆర్ గారు. ఆయన మళ్ళీ ఇప్పుడు నా ఖచ్చితంగా నా లైఫ్లో ఒక బ్రేక్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా ఆయనే చేయాలనుకున్నాను. సో అట్లా నా లైఫ్లో ఫస్ట్ నుంచి సరౌండింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఈ ప్రాజెక్ట్లో పెట్టుకున్నాము. ఇది డెఫినెట్గా ఒక మంచి ప్రాజెక్ట్. అండ్ ఇప్పటి వరకు ఓపిక్గా ఉన్న మీడియా వాళ్ళకి ఇంకొకసారన్నా మీ అందరికీ సారీ, కానీ ఒక మంచి సినిమా తీసాము, దీన్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్ళండి. థియేటర్కి వచ్చాక మేము అస్సలు డిసప్పాయింట్ చేయం, బట్ ఈ థియేటర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. ఇందా నేను ఫస్ట్లో మాట్లాడింది ఎవరికైనా ఇబ్బంది అయి ఉంటే సారీ, ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా. ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఏం కాదు, కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు అది అసలు ఇక్కడ నుంచి స్టేజ్ మీద మేము చూడడానికి కూడా నాకే ఇబ్బందిగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది పక్కన వాళ్ళకి ఏమనిపించింది అంటే అది మీడియా మీద నెగిటివిటీ రాకూడదు, ఎందుకంటే మీడియా లేకపోతే సినిమా లేదు, మీడియా లేకపోతే జనం లేరు. సో అదొక్కటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతసేపు లేట్ అయినందుకు సారీ.